2025 మొన్నే స్టార్ట్ అయినట్టుంది. అప్పుడే డిసెంబర్లోకి వచ్చేసాము. ఈ 2025 ముగిసేలోపు మన మైండ్ని కొంచెం క్లీన్ చేసుకుని, మన సరౌండింగ్స్ని కొంచెం సింప్లిఫై చేసుకుని, మన హ్యాబిట్స్ని రీసెట్ చేసుకుంటే 2026ని మంచి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో 2026 స్టార్ట్ అయ్యే లోపే మనం చేయగలిగిన 26 మంచి యాక్టివిటీస్ గురించి చెప్పబోతున్నాను. ఇవి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. మీ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సినవి. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్, మన మనసుని డిస్టర్బ్ చేసే ఒక విషయాన్ని వదిలేయడం. మనం చాలాసార్లు కొన్ని విషయాల్ని అలానే పట్టుకుని ఉంటాం. అలాంటివి మనల్ని వీక్ చేస్తూ ఉంటాయి, మన మెంటల్ ఎనర్జీని తినేస్తాయి. అది ఒక బ్యాడ్ మెమరీ అవ్వచ్చు, ఒక నెగిటివ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, అనవసరమైన బాధ్యత అవ్వచ్చు, పనికిరాని వాట్సాప్ గ్రూప్ అవ్వచ్చు, ఒక మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, మనం చేసుకునే ఒక అన్హెల్దీ కంపారిజన్ అవ్వచ్చు, టైం వేస్ట్ చేసే హ్యాబిట్ అవ్వచ్చు. అలాంటిది మీకు ఏదైనా ఉంటే 2026 స్టార్ట్ అయ్యే ముందే దాన్ని వదిలేయండి. కొత్త సంవత్సరంలోకి కొంచెం తక్కువ బ్యాగేజ్తో ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్, చీరలు, డ్రెస్లు, హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కాకుండా మీరు లైఫ్లో గ్రో అవ్వడానికి హెల్ప్ అయ్యే లేదా మీ పనిని ఈజీ చేసేది ఏదైనా మీకు మీరు గిఫ్ట్గా ఇచ్చుకోండి. ఒక మంచి ప్లానర్ అవ్వచ్చు, ఒక మంచి వాటర్ బాటిల్, ఒక మంచి బుక్ లేదా వాకింగ్ షూస్, ఒక ఆన్లైన్ కోర్స్, ఒక మంచి యోగా మ్యాట్, బెడ్ సైడ్ అలారం క్లాక్, ఒక మంచి కంఫర్టబుల్ పిల్లో లేదా మీ పనిని ఈజీ చేసే టూల్స్ ఇలాంటివి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇయర్లో మీ కొత్త వర్షన్కి యూజ్ అయ్యే వస్తువు అన్నమాట. నెక్స్ట్, మీ ఇంట్లో వాడని ఒక 26 ఐటమ్స్ని తీసేయండి. అవసరమైనది కొనడమే కాదు, అనవసరమైనవి తీసేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. వచ్చే సంవత్సరానికి సింబాలిక్గా ఇంట్లో వాడని ఒక 26 వస్తువుల్ని తీసేయండి. 26 తీయలేకపోవచ్చు, 26 కంటే ఎక్కువ తీయచ్చు. అనవసరమైనవి తీసేయాలి అనే యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇల్లంతా కొంచెం సర్దుతూ ఉంటే ఏవో ఒకటి దొరుకుతాయి. తక్కువ వస్తువులు ఎక్కువ స్పేస్తో 2026లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్, ఒక 30 days ఛాలెంజ్ పెట్టుకోవడం. ఇలాంటి ఛాలెంజెస్ అందరూ చెప్పేదే, కానీ ఇందులో ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటి అంటే ఎవరికి ప్రత్యేకంగా దీని గురించి చెప్పొద్దు. సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్లో, ఈవెన్ క్లోజ్ పీపుల్ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోవద్దు. ఈ రోజుల్లో ఏదైనా మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం, ఒక ఎక్స్పీరియన్స్ కాస్త పర్ఫార్మెన్స్లా మారిపోతుంది. యాక్చువల్ పని చేయడం వల్ల వచ్చే ఆనందం కన్నా దాన్ని స్టేటస్లో పెట్టడం, ఎంతమంది చూశారు, ఎవరు లైక్ చేశారు, ఎలా రెస్పాండ్ అయ్యారు అనే వైపు డైవర్ట్ అయిపోతున్నాం. ఏది సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అనట్లేదు, బట్ కొన్నైనా లిమిట్ చేసుకోవడం, ప్రతిదీ ఇతరులకి షేర్ చేయాలి అనే ఫీలింగ్ని కంట్రోల్ చేసినట్టు అవుతుంది. ఈ ఛాలెంజ్ ప్రపంచం కోసం కాదు, కేవలం నా కోసం అన్నట్టుగా చేయండి. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం, మనల్ని మనం ట్రాక్ చేసుకుంటాం, మనల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బయట వాళ్ళు మెచ్చుకుంటారు అని ఎదురు చూడం. మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు. 30 days వాకింగ్, 30 days టైంకి పడుకోవడం, 30 days జర్నలింగ్, 30 days నో జంక్, 30 days రీడింగ్, ఇలా. కానీ నో అప్డేట్స్, నో స్టోరీస్, నో స్టేటస్, జస్ట్ యూ, యువర్ ప్రోగ్రెస్ అండ్ యువర్ ట్రూత్. నెక్స్ట్, ఫైనాన్స్ మ్యాటర్స్లో ఒక రూల్ లేదా బౌండరీ పెట్టుకోవడం. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఈ ఇయర్ వీటికి ఇంతే ఖర్చు పెట్టాలి, శాలరీలో ఇంత % ఖచ్చితంగా సేవ్ చేయాలి, మార్చి వరకు పెద్ద పర్చేసెస్ ఏమీ చేయకూడదు. ఇలాంటివి ఒక్కటి పెట్టుకోండి. మనీ విషయంలో ఒక మంచి కంట్రోల్ని ఇస్తుంది. నెక్స్ట్, మీ ఇంట్లో ఒక ప్లేస్ని అప్గ్రేడ్ చేసుకోండి. 2026 స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న రిఫ్రెష్ లాగా ఇంట్లో ఒక కార్నర్ లేదా ప్లేస్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ టేబుల్ మీద ఒక ప్లాంట్ పెట్టుకోవడం అవ్వచ్చు, కిచెన్ షెల్ఫ్ని రీసెట్ చేయడం అవ్వచ్చు, ఇంట్లో ఒక వైట్ బోర్డ్ యాడ్ చేయడం అవ్వచ్చు. నేనైతే కారిడార్లో 3 months బ్యాక్ ఈ ప్లాంట్ కొన్నాను. దీన్ని 3 months సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తే ఇంకొన్ని ప్లాంట్స్ యాడ్ చేయాలి అని అనుకున్నాను. సో ఈ ప్లేస్ని అప్గ్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. మన సరౌండింగ్స్లో ఒక చిన్న చేంజ్ మన లైఫ్లో ఒక ఫ్రెష్ ఫీలింగ్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్, రిలేషన్షిప్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ని మార్చుకోవడం. మనల్ని బాగా బాధ పెట్టేవి ఎక్స్పెక్టేషన్స్. సిచ్యుయేషన్ని బట్టి, అవతలి పర్సన్ని బట్టి వాటిని మార్చుకుంటే మనకి చాలా మనశ్శాంతి లభిస్తుంది. అలాంటిది ఏమైనా ఉంటే దాన్ని మార్చుకోండి. ఎప్పుడు అప్రిషియేట్ చేయని ఫ్యామిలీ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవచ్చు. ఎప్పుడు కాల్ చేయని ఫ్రెండ్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవచ్చు. ఎంత చెప్పినా మారడు అనే పర్సన్ నుంచి మారతాడు అనే ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అడ్జస్ట్ చేసుకుంటే చాలా ఎమోషనల్ ఫ్రీడమ్ లభిస్తుంది.
నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుని పోస్ట్పోన్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ వర్క్ని 2026 స్టార్ట్ అవ్వకముందే ఫినిష్ చేసేయండి. మనందరికీ లైఫ్లో కొన్ని బోరింగ్ కానీ అవి చాలా ఇంపార్టెంట్ అనుకునే పనులు ఉంటాయి. వాటిని మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. అది ఇంట్లో చేయాల్సిన ఒక చిన్న రిపేర్ అవ్వచ్చు, ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ అవ్వచ్చు, బ్యాంక్ రిలేటెడ్ వర్క్ అవ్వచ్చు, ఆర్గనైజ్ చేయాల్సిన వార్డ్రోబ్ అవ్వచ్చు. అవి ఎంత పోస్ట్పోన్ చేసినా మన మైండ్లో నుంచి మాత్రం పోవు అండ్ ఎప్పుడో సడన్గా అవసరమై ఇబ్బంది పడతాం కూడా. అలాంటి వాటిలో ఒకటి 2026 స్టార్ట్ అయ్యే ముందే ఫినిష్ చేసేయండి. ఒక పని అయిపోతుంది, మీ మెంటల్ స్పేస్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మీరు మిస్ అవుతున్న ఒక పర్సన్తో రీకనెక్ట్ అవ్వండి. కొంతమంది మనకు ఒకప్పుడు చాలా క్లోజ్ పీపుల్ అయి ఉంటారు. ఇప్పుడు మాట్లాడాలి అని ఉన్నా కానీ ఒక్కోసారి ఈగో, టైమ్, బిజీ లేదా ఏమనుకుంటారో ఏమో అని వాళ్ళకి కాల్ చేయం. బట్ బిఫోర్ 2026 వాళ్ళకి ఒక మెసేజ్ పంపండి. హే, ఈరోజు నువ్వు నాకు ఎందుకో గుర్తొచ్చావు, ఎలా ఉన్నావు అని. అది ఒక మంచి కాన్వర్జేషన్కి దారి తీయచ్చు. మీకు ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా ఒక కనెక్షన్ రీబిల్డ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒక హెల్త్ చెకప్ చేయించుకోండి. మీరు హెల్త్ చెకప్ చేయించుకుని చాలా మంత్స్ అయి ఉంటే కనుక మీ ఏజ్ అండ్ బాడీని బట్టి ఒక హెల్త్ చెకప్ ప్లాన్ చేసుకోండి. విటమిన్ లెవెల్స్, థైరాయిడ్, షుగర్, కొలెస్ట్రాల్ లాంటివి చెక్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్ లేదా ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్స్ ఇలాంటివి ప్లాన్ చేసుకోండి. నేను చాలాసార్లు రిమైండ్ చేస్తున్నాను, విటమిన్ డి అండ్ B12 లెవెల్స్ తప్పకుండా చెక్ చేయించుకోండి. అందరికీ లో ఉంటున్నాయి. అండ్ ఈరోజు మీరు చేయించుకునే ఒక టెస్ట్ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయగలదు. నెక్స్ట్ 2026లో ఇవి రిపీట్ కాకూడదు అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం, బట్ వాటిని లెసన్స్గా మార్చుకోవడం ఇంపార్టెంట్. 2025లో మనం చిన్నవో పెద్దవో మిస్టేక్స్ చేసే ఉంటాము. వాటిని ఐడెంటిఫై చేసుకొని 2026లో రిపీట్ చేయకూడదు అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను, టైం వేస్ట్ చేయకుండా ఉంటాను, కంగారులో ఎస్ చెప్పేసి ఓవర్ కమిట్ అవ్వను. ఇలా ఒక చిన్న గట్టి ప్రామిస్ 2026లో మీరు ఎలా ఉంటారు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. మిమ్మల్ని మీరు క్షమించుకున్నట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ మీ ఫోన్ గ్యాలరీలో ఉన్న అనవసరమైన ఫొటోస్ అండ్ వీడియోస్ని డిలీట్ చేయండి. ఖర్చు లేకుండా ఫొటోస్, వీడియోస్ తీయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి లెక్కలేనన్ని ఫొటోస్, వీడియోస్ తీయడం అలవాటు అయిపోయింది. అవి కాకుండా వాట్సాప్లో వచ్చే ఫొటోస్, వీడియోస్ ఎన్నో. మెమరీ అంతా నిండిపోయి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంట్లో ఎలా అయితే అనవసరమైన వస్తువులు తీసేస్తామో ఫోన్లో మెమరీ క్లియర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళి ఒక మంత్ నేమ్తో లేకపోతే ఒక డేట్తో కానీ సెర్చ్ చేస్తే అన్ని ఇయర్స్లో ఆ మంత్లో దిగినవి లేదా ఆ డేట్లో దిగినవి వస్తాయి. వాటిల్లో అవసరం లేనివి డిలీట్ చేసేయచ్చు. మరీ ఎక్కువ ఉండవు కాబట్టి డిలీట్ చేయడానికి ఇబ్బందిగా అనిపించదు. అలా కొన్ని రోజులు చేస్తే ఫాస్ట్గా ఎక్కువ ఫొటోస్ ఆర్ వీడియోస్ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరికి తెలియని మీ కష్టాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మన లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ సైలెంట్గా ఉంటాయి, ఎవరికి తెలీదు, మనకి తప్ప. మేబీ ఒక టఫ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసి ఉండొచ్చు, మేబీ ఒక విషయాన్ని ఓపికగా భరించి ఉండొచ్చు, మేబీ ఎక్కువ పనిని హ్యాండిల్ చేసి ఉండొచ్చు, మేబీ ఫ్యామిలీని బాగా చూసుకుని ఉండొచ్చు. దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మీకోసం ఏదైనా కొనుక్కోండి లేదా జర్నల్లో రాసుకోండి, నేను ఇది బాగా చేశాను అని మీకు మీరు చెప్పుకోండి. సెల్ఫ్ అప్రిషియేషన్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. నెక్స్ట్ మీలో ఒక గుర్తింపుకి రీకనెక్ట్ అవ్వండి. మనకి కొన్ని గుర్తింపులు ఉంటాయి. నేను ఇల్లు నీట్గా పెట్టుకునే పర్సన్ని, నేను యాక్టివ్గా ఉండే పర్సన్ని, నేను హెల్దీగా తినే పర్సన్ని. ఇలా ఆ గుర్తింపుల్ని బట్టి మనకున్న మంచి అలవాట్లని పాటించడం ఈజీ అవుతుంది. ఆ విషయం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ వల్లనో వేరే ప్రయారిటీస్ వల్లనో ఆ గుర్తింపుకి దూరం అవుతూ ఉంటాం. అలాంటిది ఏమైనా ఉంటే అలాంటి గుర్తింపుకి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన అలవాట్లని యాక్టివ్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మీకు నచ్చిన సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ మనల్ని మనం బాగా చూసుకుంటేనే వేరే వాళ్ళని బాగా చూసుకోగలం. సో సెల్ఫ్ కేర్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ ఒక 10 నిమిషాలు పడుకోవడం అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడడం అవ్వచ్చు, హడావడి లేకుండా రిలాక్స్డ్గా స్నానం చేయడం అవ్వచ్చు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఆప్షన్స్ క్లియర్గా కనిపిస్తాయి. సెల్ఫ్ కేర్ని డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఒక చిన్న వీడియోని మీ ఫ్యూచర్ సెల్ఫ్కి రికార్డ్ చేయండి. ఈరోజు మీ ఆలోచనలు, మీ డ్రీమ్స్, మీ స్ట్రగుల్స్, మీ హోప్స్ అన్నిటినీ సింపుల్గా కెమెరాకి చెప్పండి. 1 year తర్వాత చూస్తే మీ గ్రోత్, మీ కాన్ఫిడెన్స్, మీ జర్నీ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. పాస్ట్ స్ట్రగుల్స్ చిన్నగా అనిపిస్తాయి. మీ మీద ప్రేమ, గ్రాటిట్యూడ్ పెరుగుతాయి. కొంచెం వింతగా అనిపించవచ్చు, చేస్తే చాలా బాగుంటుంది. కెమెరా ముందు మాట్లాడడం అంటే మీరు చాలా ఓపెన్ అప్ అయినట్టు కూడా. సో ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ మీ స్పౌస్తో కూర్చుని మీ ఫైనాన్సెస్ గురించి డిస్కస్ చేయండి. జనరల్గా హస్బెండ్సే ఎక్కువ హ్యాండిల్ చేస్తూ ఉంటారు, వైఫ్లంతా పట్టించుకోరు. బట్ ఫైనాన్షియల్గా ఏం జరుగుతుంది, ఇంకా బెటర్గా ఎలా చేసుకోవచ్చు, 2026కి ఏమైనా గోల్స్ పెట్టుకోవచ్చా, ఇలాంటివి డిస్కస్ చేసుకోవడం ఇద్దరికి క్లారిటీని యాడ్ చేస్తుంది. ఒక అండర్స్టాండింగ్తో ఉండొచ్చు. పనిలో పనిగా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, పాలసీస్, లోన్స్ డీటెయిల్స్ ఇద్దరు యాక్సెస్ చేయగల ఒక కామన్ ఫైల్లో స్టోర్ చేసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ 2026 స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న టెక్నికల్ స్కిల్ నేర్చుకోండి. పెద్ద కోర్స్ అవ్వక్కర్లేదు, ఒక సింపుల్ స్కిల్ కానీ చాలా యూజ్ అయ్యే స్కిల్. గూగుల్ డ్రైవ్ ఎలా యూజ్ చేయాలి, పీడిఎఫ్ని మెర్జ్ చేయడం, ఫొటోస్ని కంప్రెస్ చేయడం, ఎక్సెల్లో బేసిక్ ఫార్ములాస్, బడ్జెట్, పీరియడ్ ట్రాకింగ్ లాంటి యూస్ఫుల్ యాప్స్, ChatGPTని డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి, ఫైల్స్ని ఆర్గనైజ్ చేసుకోవడం, ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి కానీ ఎవ్రీడే లైఫ్ని చాలా ఈజీ చేస్తాయి. మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఒక వేస్ట్ రిడక్షన్ హ్యాబిట్ని డెవలప్ చేసుకోవడం. లైక్ రైస్ కడిగిన వాటర్ని ప్లాంట్స్కి యూజ్ చేయడం, పీల్స్ కంపోస్ట్ చేయడం, వాటర్ ప్యూరిఫైయర్ వేస్ట్ వాటర్ని రీయూజ్ చేయడం, ప్లాస్టిక్ బ్యాగ్కి బదులు క్లాత్ బ్యాగ్ యూజ్ చేయడం, స్టీల్ స్ట్రాస్ యూజ్ చేయడం, రూమ్లో ఎవరు లేకపోతే ఖచ్చితంగా లైట్ ఆఫ్ చేయడం, మీల్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఫుడ్ వేస్ట్ తగ్గించడం. ఇవన్నీ చిన్న హ్యాబిట్స్ లాగా కనిపిస్తాయి బట్ మన ఇంటికి, మన పాకెట్కి, మన ప్లానెట్కి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఒక పాత నమ్మకాన్ని రీఫ్రేమ్ చేసుకోవడం. అందరినీ మెప్పించాలి అనేది మీ పాత నమ్మకం అయితే నేను నిజాయితీగా కైండ్గా ఉంటే చాలు, అందరినీ ఇంప్రెస్ చేయక్కర్లేదు అని అనుకోవడం చాలా ఫ్రీడమ్ని ఇస్తుంది. రెస్ట్ అంటే టైం వేస్ట్ అనేది మీ పాత నమ్మకం అయితే హ్యాపీగా పనులు చేసుకోవాలి అంటే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎనర్జీని ఇస్తుంది. ఇలా మనకి హెల్ప్ అవ్వని ఒక పాత నమ్మకాన్ని రీఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2026 స్టార్ట్ అయ్యేలోపు ఒక రోజుని నో కంప్లైంట్ డేగా పెట్టుకోవడం. ఆ రోజు ఎవ్వరి మీద ఒక్క కంప్లైంట్ కూడా చేయకూడదు. ట్రాఫిక్లో స్టక్ అయినా, ఇంట్లో పని ఎక్కువైనా, పిల్లలు మిస్బిహేవ్ చేసినా ఏమీ కంప్లైంట్ చేయకూడదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక రోజు కంప్లైంట్స్ లేకుండా ఉండడం మన ఎమోషనల్ స్ట్రెంగ్త్కి ఒక పవర్ఫుల్ రీసెట్. నెక్స్ట్ రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను, మనకి మోటివేషన్ కంటే కూడా మన ఎన్విరాన్మెంట్, మన బిహేవియర్ని, హ్యాబిట్స్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. 2026 స్టార్ట్ అవ్వకముందే మీరు ప్రొడక్టివ్గా హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అయ్యే విధంగా మీ ఎన్విరాన్మెంట్లో ఒక్క చేంజ్ చేసుకోండి. నేను ఆర్యాన్ని టైక్వాండో క్లాస్కి తీసుకెళ్ళేటప్పుడు నా ఫోన్ని బ్యాగ్లో పెడతాను. క్లాస్ నుంచి వచ్చాక ఒక్కోసారి ఫోన్ మోగితే తప్ప ఆ బ్యాగ్లోనే ఉంచేసి పనులు స్టార్ట్ చేసుకుంటాను. అలా పనిలో పడిపోతాను. ఒకవేళ రాగానే కనుక ఆ ఫోన్ తీసి బయట పెడితే ఆ ఫోన్ నాకు కనిపిస్తూ ఉంటుంది. డెఫినెట్గా కొంచెం టైం వేస్ట్ అయితే అవుతుంది. మనకి హెల్ప్ అయ్యేలా మన ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకోవడం గురించి చాలా విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేశాను. చూడకపోతే తప్పకుండా చూడండి. నెక్స్ట్ మీరు నైట్ చేసుకునే పనుల్లో ఒక పనిని కొంచెం ఎర్లీగా చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ సర్దడం, ఫేస్ వాష్ చేసుకోవడం, నెక్స్ట్ డేకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం లాంటివి. నైట్ అయ్యే కొద్దీ మన ఎనర్జీ తగ్గిపోతుంది, మోటివేషన్ పోతుంది, ఇప్పుడు అసలే చలి కూడా పెరిగిపోతుంది. దీనివల్ల కొన్ని చేయాల్సినవి చెయ్యాలి అనిపించక స్కిప్ చేసేస్తూ ఉంటాము. సో ఒక పనిని మనం అలా కొంచెం ఎర్లీగా చేసుకునేలాగా ముందుకు జరుపుకుంటే దానివల్ల టోటల్గా అన్ని పనులు త్వరగా అయిపోవచ్చు, రిలాక్స్డ్గా ఉండొచ్చు, టైంకి పడుకోవచ్చు, ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ 2026లోకి ఎంటర్ అయ్యే ముందు మీ మనసుని లైట్గా చేసే ఒక చిన్న ఎక్సర్సైజ్ ట్రై చేయండి. మీ లైఫ్లో ఈ ముగ్గురు గురించి ఆలోచించండి. మీకు జెన్యూన్గా థ్యాంక్ యూ చెప్పాలి అనిపించే వ్యక్తి, మిమ్మల్ని బాధ పెట్టారు కానీ మీ ప్రశాంతత కోసం క్షమించాల్సిన వ్యక్తి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వీళ్ళతో అనిపించే వ్యక్తి. సో థ్యాంక్ యూ చెప్పాల్సిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి, క్షమించాల్సిన వాళ్ళని క్షమించేయండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ పెంచుకోండి. మీ మనసుకి చిన్న బ్యాలెన్స్, రిలీఫ్, క్లారిటీ లభిస్తుంది. 3 people, 3 actions, 1 ఎమోషనల్ రీసెట్. నెక్స్ట్ 2025లో మనం మర్చిపోలేని సంఘటనలు కొన్ని ఉంటాయి. కొన్ని మనల్ని నవ్వించి ఉండొచ్చు, కొన్ని మనల్ని హర్ట్ చేసి ఉండొచ్చు, కొన్ని మనల్ని స్ట్రాంగ్ చేసి ఉండొచ్చు. మీ 2025లో అలాంటి మర్చిపోలేని సిచ్యుయేషన్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ యాక్టివిటీ ఒక స్మాల్ మెమరీ రీక్యాప్లా ఉంటుంది. మన 2025ని సింపుల్గా, క్లియర్గా సమ్మరైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎలా ఉన్నాం, ఎలా మారాం అనేది ఈ మెమరీస్లోనే ఉంది. నాకైతే ఈ ఇయర్ కాశ్మీర్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అస్సలు మర్చిపోలేనిది. నెక్స్ట్ 2026కి ఒక వర్డ్తో ఒక థీమ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్కి మనం చాలా గోల్ సెట్ చేసుకుంటూ ఉంటాము కానీ ఒకసారి అవన్నీ కన్ఫ్యూజ్ చేస్తాయి. కాబట్టి 2026 కోసం ఒక వర్డ్ ద్వారా ఒక థీమ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక పదం మన ఎంటైర్ ఇయర్ని గైడ్ చేస్తుంది. సింప్లిసిటీ అంటే క్లటర్ తక్కువ, ప్రశాంతత ఎక్కువ. హెల్త్ ఫస్ట్ అంటే ప్రతి చాయిస్లో బాడీకి ప్రయారిటీ ఇవ్వడం.
కన్సిస్టెన్సీ అంటే ఏదైనా రెగ్యులర్గా చేయడం. బౌండరీస్ అంటే టైం, ఎనర్జీని ప్రొటెక్ట్ చేయడం. మీ లైఫ్కి ఇప్పుడు ఎక్కువ కావాల్సింది ఏంటి అని ఆలోచించి దాన్ని ఒక థీమ్ లాగా పిక్ చేసుకోండి. ఈ ఒక్క వర్డ్ 2026లో మీ డెసిషన్స్, హ్యాబిట్స్, మైండ్ సెట్ అన్నిటినీ గైడ్ చేస్తుంది. నేనైతే నా కోసం డ్రివెన్ అనే వర్డ్ అనుకున్నాను. మరింత స్ట్రాంగ్గా, అంబిషియస్గా, కన్సిస్టెంట్గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈ వర్డ్ గురించి తెలుగులో ఆలోచిస్తే నాకు ఉరకలు వేయి పరుగులు తీ అనే ఒక పాట, ఇంకా సాహసం శ్వాసగా సాగిపో అనే పాట గుర్తొచ్చాయి. అలానే దృఢ సంకల్పం అనే వర్డ్ కూడా ఎందుకో బాగా సూట్ అవుతుందని అనిపించింది. మీరు కూడా మీకోసం ఒక వర్డ్ అనుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న 26 యాక్టివిటీస్. ఇవి చాలా చిన్నవే కానీ చేస్తే మాత్రం చాలా హెల్ప్ అవుతాయి. మనకి మంచి క్లారిటీ, కాన్ఫిడెన్స్, ఫ్రెష్నెస్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా హోప్నే యాడ్ చేస్తాయి. అలానే ఇవన్నీ చేసేయాలి అన్న ప్రెషర్ ఏమీ లేదు. ఈ 26 నుంచి మీకు బాగా కనెక్ట్ అయ్యే ఒక 6 యాక్టివిటీస్ పిక్ చేసుకుని చేసినా చాలు. 2026 మీకు ఒక మంచి ఇయర్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్టే. అండ్ ఇవన్నీ ఇప్పుడే చేయాలా, ఎప్పుడైనా చేయొచ్చు కదా అని అనిపించవచ్చు. బట్ ఇవి 2026 స్టార్ట్ అయ్యే లోపు కనుక చెయ్యాలి అని పెట్టుకుంటే అదొక మంచి డెడ్ లైన్ అవుతుంది. అండ్ ఇయర్ మారక ముందే మనలో మార్పు స్టార్ట్ అవుతుంది. 2026 ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మీరు ఒక కొత్త వర్షన్గా మారడానికి ఒక మంచి అవకాశం కూడా. సో అది నా సైడ్ నుంచి. అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్. ఈ 26 యాక్టివిటీస్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏవి మీరు ట్రై చేయబోతున్నారు, అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కంటే ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చెయ్యి. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.